వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అభిమాన నాయకుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి గారి 10వ వర్ధంతి సభని నల్గొండ పట్టణ కేంద్రంలో జరుపుకుంటా ఉన్నాం. కామ్రేడు తన చిన్ననాటనే ఎర్రజెండా బట్టి కష్టజీవుల పక్షాన దోపిడీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం అట్లాగే రైతాంగ సమస్యల మీద తాను 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడంతో పాటు చట్టసభల్లో ప్రజల పక్షాన మాట్లాడి పాలకుల మెడలు వంచి అనేక చట్టాలని తీసుకురావడం అనేది జరిగింది. అట్లాంటి నాయకుడు చిన్ననాటనే ఎర్రజెండా బట్టి పేదల కోసం పనిచేయడంతో పాటు తన చివరి కొన ఊపిరి ఉన్నంత వరకు కష్టజీవుల రాజ్యం రావాలని జరిగిన ఉద్యమాల్లో ప్రముఖ పాత్రను పోషించడం అనేది జరిగింది. ఆయన ఆదర్శ కమ్యూనిస్టుగా అట్లాగే 6 సార్లు శాసనసభకు ఎన్నిక కావడంతో పాటు నిజాయితీపరుడుగా నీతివంతుడుగా తన కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల పక్షాన పనిచేసిన నాయకుడు. కాబట్టి అట్లాంటి ఆదర్శమైన నాయకుని అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, సమాజంలో ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళ పద్ధతులు మారిపోతూ ఉన్న పరిస్థితి ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ ఎక్కడ కూడా మార్పు రాకుండా కష్టజీవుల పక్షాన నిలబడి నిజమైన ఆదర్శవాదిగా నిజమైన కమ్యూనిస్టు నాయకుడిగా ఈ దోపిడీ పోవాలని, ఈ పేదల రాజ్యం రావాలని, కష్టజీవుల రాజ్యం రావాలని, ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల్లో అట్లాగే కార్మికులు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు కల్లుగీత కార్మికుల సంఘాన్ని నిర్మించి వాళ్ళ హక్కుల కోసం జీవోలు తీసుకురావడంతో పాటు వాళ్ళ వృత్తి రక్షణ కోసం తాను పోరాడడం అనేది జరిగింది. అట్లాంటి నాయకుని అడుగుజాడల్లో నడవడం కోసం యువత సిద్ధం కావాలని, భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు కామ్రేడ్ రాఘవరెడ్డి గారిని స్మరిస్తూ ఆయన నిర్వహించిన పోరాటాలని జ్ఞాపకం తెచ్చుకొని భవిష్యత్తు ఉద్యమాలు ఈ ప్రభుత్వం పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా రాఘవరెడ్డి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు పోతామని తెలియజేస్తూ, రాఘవరెడ్డి గారు తన చిన్ననాటి నుండే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై తన చివరి వరకు కూడా కమ్యూనిస్టు ఎర్రజెండా పక్షాన నిలబడేటువంటి గొప్ప నాయకుడు. ఆయన మొదలు ఒట్టిమర్తి సర్పంచ్గా ప్రారంభించి నకరికల్లి శాసనసభ్యునిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అదే రకంగా చివరికంటూ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. ఆయన నల్లగొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బీసీ ఏదైతే ఉన్నదో శ్రీశైలం ఎడగొట్టు కాలువ, దానికోసం ప్రత్యేకమైనటువంటి పోరాటం నిర్వహించి ప్రభుత్వాన్ని ఒప్పించి నల్గొండ జిల్లాకు తాగునీరు అందించినటువంటి ఘనత రాఘవరెడ్డి గారికే దక్కుద్ది. అదే రకంగా 1969-70లో నల్లగొండ జిల్లాకు రైలు రావాలనేటువంటి దాంట్లో కూడా రాఘవరెడ్డి గారి కృషి ఎనలేని కృషి చేయడం అనేది జరిగింది. ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడిగా మరి గీతా కార్మికుల హక్కుల కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం, పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. నేడు పాలకులు కనుక చూసినట్లయితే అట్లాంటి నాయకులు మనకు ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. ఆదర్శంగా ఉండడమే కాదు, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసమే తప్ప వేరే వ్యాపకం లేనటువంటి గొప్ప నాయకుడు రాఘవరెడ్డి గారు. రాఘవరెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకుపోవాలంటే ఈరోజు ఉంటే అనేక మంది ప్రజాప్రతినిధులు అవినీతిమయమై అదే రకంగా సొంత కాంట్రాక్టులు, అదే రకంగా సొంత వ్యాపారాలు తప్ప ప్రజల కోసం చేసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి రాఘవరెడ్డి గారి జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నాయకునికి ఘనమైన నివాళులు అర్పించి నేడు పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఫైట్ చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి అట్లాంటి ఆదర్శ నాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.